అరే మామ, ప్రియదర్శి కొత్త సినిమా 'ప్రేమ' అంటే ఆ సినిమాకి సంబంధించి టీజర్ అయితే రిలీజ్ చేశారు. మంచి ఎంటర్‌టైనింగ్ జోన్‌లోనే తీసుకెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఏవైతే జనరల్‌గా ఇళ్లల్లో ఉండే కాంప్లికేషన్స్ ఉంటాయో, సరదాగా ఉంటాయో వాటిల్ని డీల్ చేస్తున్నారు. అది టీజర్‌లోనే మనకు అర్థమవుతుంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటలను బట్టి కరెక్ట్‌గా ఫన్ జనరేట్ అయ్యి మంచి ఎమోషన్‌ని తీసుకెళ్తే మాత్రం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టిగానే కొట్టే స్కోప్ అయితే ఉంది. మళ్ళీ 'ప్రియదర్శికి' ఇంకో గట్టి హిట్ పడేలాగా అనిపిస్తుంది. కాకపోతే 'ప్రియదర్శి' ట్రాక్ మనం చూసుకుంటే 'బలగం', 'కోర్ట్' సినిమాలు తప్పితే ఆ రేంజ్ సక్సెస్ అయితే 'ప్రియదర్శి' చూడలేదు. అఫ్‌కోర్స్ 'మల్లేశం' సినిమాకి క్రిటికల్ అప్రిషియేషన్స్ ఉన్నా కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అంత గట్టిగా అయితే రాలేదు. అండ్ ఇంకా లీడ్ యాక్ట్రెస్ 'ఆనంది' విషయానికొస్తే తను తెలుగులో చాలా లిమిటెడ్ స్కోప్సే చేసింది. బట్ వాటిలో 'బస్ స్టాప్' సినిమా గానీ, రీసెంట్‌గా 'జాంబిరెడ్డి' సినిమాకి కానీ తనకంటూ ఒక మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్సే ఎంచుకుంది. ఆ క్యారెక్టర్స్‌లో తనకు న్యాయం అయితే కూడా చేసింది. ఈ సినిమాకి కూడా తను మంచి అసెట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. అండ్ ఇంకా స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. టీజర్ లాస్ట్‌లో వచ్చిన మన 'వెన్నెల కిషోర్' కూడా మంచిగానే సినిమాని ముందుకు తీసుకెళ్తాడని అనిపిస్తుంది నాకైతే. ఇంకా టీజర్‌లో వాళ్ళు చూపించిన విషయాలకి టెక్నికాలిటీస్ అన్నీ కూడా బాగున్నట్టే అనిపిస్తుంది. చూద్దాం, సినిమా నవంబర్ 21, 2025 మన ముందుకు రాబోతుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ ద టీమ్ 'ప్రేమంటే'.